ఆజ్ కీ బాత్. మనిషి ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ తన ఆత్మాభిమానం కోల్పోవద్దు. రక్త సంబంధాలకు విలువనిస్తూ తల ఉంచినా పర్వాలేదు కానీ పైసలకో పదవులకో తల వంచి ఆత్మాభిమానం పోగొట్టుకుంటే మనిషి బతికున్న శవంతో సమానం. డబ్బు, హోదా, పదవి ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ పోగొట్టుకున్న ఆత్మాభిమానాన్ని ఎలా తిరిగి రాబట్టుకుంటారు? బతికే 4 రోజులు తలెత్తుకొని ఉన్నదాంట్లో మకుటం లేని మహారాజులా బ్రతకాలి. బురదలో ఉన్న తామర పువ్వులా బతకాలి. అంతేగాని ఎలా బతికితే ఏంటి అని నలుగురిని మోసం చేస్తూ బతికితే శవాల మీద పేలాలు ఏరుకోవటం లాంటిది. తులసివనంలో గంజాయి మొక్కలా అవుతుందని కుమ్మరి రాజుగారు పంపించారు ఈరోజు ఆజ్ కీ బాత్లో. నిజంగా చాలా మంచి లైన్స్ పంపించారండి. అంటే మనిషికి ఒక ఆత్మాభిమానం ఉండాలి. నువ్వు ఒక బతుకు బతికావంటే దానికి ఒక అర్థం పర్థం ఉండాలి. ఎలా పడితే అలా బతుకుతున్నావు, ఎలా పడితే అలా గడిపేస్తున్నాము, మేము ఏదైతే అది చేసుకుంటామంటే శవాలపై పేలలు ఎరుకోవటంలా ఉంటుందన్నమాట మీ జీవితం. మంచి లైన్స్ పంపించారు ఈరోజు ఆజ్ కీ బాత్లో.